ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఇండియన్ ఎకానమీ పరిగెడుతుంది. ఎంతలా పరిగెడుతుందంటే 4th లార్జెస్ట్ ఎకనామిస్ట్గా భారతదేశం కొన్ని రోజుల్లో జపాన్ని క్రాస్ చేసి నిలబడబోయేటువంటి సత్తాకు వచ్చింది. భారతదేశ రిజర్వ్స్ ఇవాళ $800+ బిలియన్ కి చేరుకుంది. మన భారత్లో ఉన్నటువంటి గోల్డ్ మారకాన్ని మనం చూసుకోవచ్చు. అదేవిధంగా యూనికార్న్ కంపెనీస్ అంటే స్టార్టప్లుగా మొదలై ఇవాళ యూనికార్న్ స్థాయికి ఎదిగినటువంటి సంస్థలు భారత్ నిర్మించినంతగా, గత 10 ఏళ్లలో భారత్ నిర్మించినంతగా ఇప్పటివరకు ఏ దేశంలో ఉన్నటువంటి స్టార్టప్స్ కూడా అన్ని నిర్మించలేకపోయాయి, అంత స్థాయిని సాధించలేకపోయాయి. భారత్లో దాదాపుగా నెలకి ఒక 10 నుంచి 20 కొత్త స్టార్టప్లు మొదలవుతా ఉన్నాయి. ఏదో ఒక మూల, ఏదో ఒక చిన్నది స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఉద్దేశాన. సో అదే కాదు, మీరు అడిగారు ప్రపంచ దేశాల్లో దాక్కున్నటువంటి కుబేర్ల సంగతి ఏంటి అని. స్లోగా వాళ్ళు కూడా ఏరేస్తున్నారు. నేను ఎవరి పక్షాన మాట్లాడట్లేదు. ఎందుకు ఈ మాట నేను చాలా క్లియర్గా చెప్పగలనంటే, రీసెంట్గా నీరవ్ మోదీ ఫాదర్ ఒక దేశంలో, ఐ ఫర్గాట్ దట్ కంట్రీస్ నేమ్, ఆయన ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్తే ఆ దేశం యొక్క ప్రతినిధులతో మాట్లాడి అతన్ని భారత్కి రిటర్న్ పంపించండి అనేటువంటి ఆ వజ్రాల స్కామ్ ఏదైతే జరిగిందో అతన్ని కూడా తిరిగి భారతదేశానికి రప్పించేటువంటి ప్రయత్నంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉంది. దాంట్లో వీళ్ళు సక్సెస్ అవుతా ఉన్నారు. సో రైట్, మనతో పాటు నేను మళ్ళీ మాట్లాడే అవకాశం ఇస్తా రామారావు గారు, జస్ట్ గివ్ మీ అ మినిట్. మనతో పాటు విజ్డమ్ చౌదరి గారు జాయిన్ అవుతా ఉన్నారు. సో చౌదరి గారు, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 7 PM డిబేట్. రైట్, చౌదరి గారు ఒక మాట. యా, వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పెట్టుకున్నారో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు ఒకటేంటంటేనండి, ఇక్కడ వికసిత భారత్ అనే దాంట్లో ప్రోగ్రామ్ లో భాగంగానే దాంట్లోనే ఆంధ్రప్రదేశ్ వికాసం కోసం ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఏదైతే 14-19 మధ్య కాలంలో మొదలుపెట్టి 19-24 మధ్యలో ఏలైతే అమరావతి తీసుకుందా, ఇంకా రాష్ట్రం అనేక ప్రాంతాల్లో సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాటిని ముందుకు తీసుకెళ్లడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫెయిల్ అయిందనేది ప్రజలందరికీ తెలుసు. ఇంకా అమరావతి కాకుండా పక్కనున్న మనకి ఎయిమ్స్ తీసుకోండి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కి వాళ్ళకి నీళ్లు ఇవ్వకుండా, దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి మరి ఇబ్బందులు ఈవేళ అన్ని అధిగమించి ఎయిమ్స్ ని ఫుల్ బడ్జెట్ గా డెవలప్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే 19లో ఆగిపోయిన బిల్డింగ్స్ మళ్ళా అవి ఫర్దర్ కన్స్ట్రక్షన్ కి ముందుకెళ్తా ఉన్నాయి. ఇప్పుడు ఒకటేంటంటేనండి, ఏదైతే ఆ బిల్డింగ్స్ 2021లో కంప్లీట్ అయ్యి ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఆదాయ వనరుల్లో ఇప్పుడు ఎవరికైతే గవర్నమెంట్ ఇప్పుడు జడ్జీల దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎంప్లాయీస్ కి వాళ్ళకి ఆ భవనాలు కట్టి అందులో అకామిడేషన్ ఇచ్చినట్టయితే ఆ హెచ్ఆర్ఏ డబ్బంతా కూడా ప్రభుత్వానికి మిగిలేదు. అంతేకాకుండా అది ఇచ్చినందుకు గాను వాళ్ళకి కొంత అంటే స్టాండర్డ్ డిడక్షన్ అని చెప్పి కొంత అమౌంట్ కూడా వాళ్ళ నుంచి కట్ చేసి ఫ్రీ అకామిడేషన్, రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ రకంగా మరి అదే విధంగా ప్రభుత్వ ఆఫీసులు ఆ బిల్డింగ్లు కంప్లీట్ అయ్యింటే ఇవాళైతే ఏదైతే అద్దె భవనాల్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ డిస్ట్రిక్ట్ ఆఫీసులు కానీ కొనసాగుతా ఉన్నాయో ఆ అన్నిటి మీద పెట్టే అద్దె ఖర్చు ప్రభుత్వానికి మిగిలేదు. అంతేకాకుండా ఎప్పుడైతే అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి అక్కడ టౌన్షిప్ డెవలప్ అయిందో అక్కడ ఏదైతే కావాల్సినటువంటి వస్తువులు కిరాణా దగ్గర నుంచి అన్ని కూడా పర్చేజ్ చేయడం మూలంగా దాని మీద మరి ఆంధ్రప్రదేశ్కి ఈ ట్యాక్సెస్ కూడా పెరగడం జరిగి ఆదాయం పెరిగే అవకాశం వచ్చి ఉండేది. సో ఇవన్నీ కూడా అది కంప్లీట్ చేయకపోవడం మూలంగా నష్టం చేయడమే కాకుండా మరి దాని మీద ఎంతో డబ్బు ఇన్వెస్ట్ చేశాం. దాని మీద వీళ్ళు లోన్లు తీసుకొచ్చినట్టయితే ఇన్వెస్ట్ చేసిన డబ్బుకి అప్పులు కడతా ఉన్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అప్పులకు వడ్డీలు కడతా ఉన్నారు తప్ప మరి దాన్ని నిరర్థకంగా తయారు చేయడం జరిగింది. డిజన్వెస్ట్మెంట్ కింద చేయటం మూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయింది. అంతేకాకుండా ఐఐటీల దగ్గర నుంచి మరి ఎన్ఐటీలు కానీ ఏదైతే బిల్డింగ్స్ పూర్తిగా ఫుల్ బడ్జెట్ డెవలప్మెంట్ చేయడంలో కూడా దాదాపు ప్రతి జిల్లాలో కూడా కేంద్ర సంస్థలు అనేకటువంటి విద్యా సంస్థలు కానీ లేకపోతే ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ అనేకం వచ్చినాయి. దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫెయిల్ అయింది. ముఖ్యంగా ఏంటంటే
ఏదైతే మోడీ గారు ప్రారంభించింది మరి క్యాపిటల్ సిటీ ఫర్దర్ ఆగిపోయింది కాబట్టి మళ్ళీ ఆయన ద్వారానే మళ్ళా కొనసాగింపుకి మరి ఏదైతే కూటమి ప్రభుత్వం దిశగా మరి భాజపా తర్వాత జనసేన టీడీపీ ఉమ్మడిగానే దాన్ని ముందుకు తీసుకెళ్తామని ఒక ఇండికేషన్ ఇవ్వటానికి మరి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు తీసుకురావడమే కాకుండా సెంట్రల్ ఫండ్స్ డివల్యూషన్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ తీసుకురావడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. సరే గతంలో మరి చేయలేదా అంటే గతంలో కొన్ని మిస్అండర్స్టాండింగ్ రావడం మనం చూసాం, దాని పరిణామాలు కూడా మనం చూసాం కాబట్టి అటువంటి మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా కలిసిపోవాలనేది మరి చంద్రబాబు నాయుడు గారిలో స్పష్టంగా కనబడుతుంది. ఆయనలోనే కాకుండా మరి భారతీయ జనతా పార్టీ జనసేన ముగ్గురు కూటమిలో కూడా అది స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఆ దిశగా ముందుకెళ్ళినట్టయితే రాష్ట్ర ప్రగతి కనబడుతుంది. ఇప్పటికే ఈ 5 ఏళ్లలో 19-24 మధ్యలో అప్పులు చేశారు తప్ప అభివృద్ధి అనేది కనీసం రోడ్లు కాదు కదా, ఏ రకమైనటువంటి మరి డెవలప్మెంట్ కనపడకపోగా ఈ డబ్బులు కనుక మళ్ళీ మనం ఉత్పాదక రంగంలో పెట్టినట్టయితే దాంతో రిటర్న్స్ వస్తాయి. దాని మూలంగా ఏంటంటే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. అంతే తప్ప పప్పు బెల్లాలు పంచిపెట్టడం మూలంగా అప్పులు చేసి అది ఖర్చు అయిపోతుంది తప్ప మళ్ళీ దాని మూలంగా ఏ రకమైనటువంటి పునరుత్పత్తి ఉండదు. కాబట్టి అది రాష్ట్రానికి నష్టం చేకూర్చుతుంది తప్ప అభివృద్ధి పథం ముందుకెళ్ళడం జరుగుతుంది. ఆ దిశగా వెళ్ళాలని మనం ఆశించాలి. దాన్ని ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి ఇంకా సంవత్సరం కూడా కాలేదు, 10 నెలలు కావస్తుంది. మళ్ళీ ఇప్పుడు దాన్ని ముందుకు ఇంతవరకు కూడా ఈ 10 నెలల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక రకాలుగా ఫండ్స్ తీసుకురావడం మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. కాబట్టి అది చూసి కూడా దాన్ని విమర్శిస్తే మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అప్పుడు ప్రతిపక్ష పార్టీ కూడా సహకరిస్తే బాగుంటుంది. కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏదైతే యాగి చేసి మరి ప్రతిపక్షాన్ని దాడి చేసే పద్ధతిలో దాడి చేస్తాం మూలంగా వైసీపీ వాళ్ళకి నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదు. అదే విధంగా సరిదిద్దుకుని ముందుకెళ్ళినట్టయితే